ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని కొచ్చర్లకోట సిద్ధాయపాలెం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ 2025-26 రబీ సీజన్ కు సంబంధించి గ్రామ వ్యవసాయ సహాయకులు చేసిన ఈ పంట నమోదును సూపర్ చెక్ తనిఖీ నిమిత్తం పరిశీలించినట్లు తెలిపారు. ఈ పంట నమోదు యాప్ లో రైతులు సాగు చేసిన పంటల వివరాలు, క్షేత్రస్థాయిలో వాస్తవంగా సాగు చేస్తున్న పంట పేరు, సర్వే నెంబర్, విస్తీర్ణం వంటి వివరాలు సరిపోలుతున్నాయా లేదా అనే అంశాలను సమగ్రంగా తనిఖీ చేసినట్లు వెల్లడించారు. త్వరలో కంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయని, కంది పంటకు ప్రభుత్వం ప్రకటించిన 8,000 రూపాయలుగా ఉన్నదని తెలిపారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా తమ పంటను విక్రయించాలనుకుంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అలాగే కేంద్రాన్ని సంప్రదించి యాప్ లో పొలం పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు వివరాల ఆధారంగా నమోదు చేసుకోవాలని తెలిపారు. ఇంకా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకుని రైతులు గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో నమోదు చేసుకుని యూనిక్ ఐడి నెంబర్ పొందాలని కోరారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తదితర వ్యవసాయ శాఖ పథకాలను అర్హులవుతారని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్ వెంకట్రావు, గ్రామ వ్యవసాయ సహాయకులు రఫీ, బహుళార్థ ప్రయోజన విస్తరణ అధికారి వినిబాబు, ఆయా గ్రామాల రైతులు ఉన్నారు.